అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా జారీ చేసే H1B వీసాలపై విధించిన $1,00,000 ఫీజు మన దేశంతో ప్రధానంగా ఐటీ రంగాల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఈ నెల 21 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చింది. ఇందుకోసం అధ్యక్షుడు జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఒక ఏడాది పాటు అమల్లో ఉంటుంది. ఈలోపు అమెరికా చట్టసభ కాంగ్రెస్ చట్టం చేసి ఆ తర్వాత పూర్తి స్థాయిలో అమల్లో ఉంటుంది. మన దేశం నుంచి H1B వీసాపై అమెరికాకు వెళ్లే ఒక ఉద్యోగి సగటు వార్షిక వేతనం 60,000 నుంచి $140,000 మధ్య ఉంటుంది. ఈ పరిస్థితిలో H1B వీసా కోసం ఒక ఉద్యోగంపై $1,00,000 ఫీజు చెల్లించడానికి కంపెనీలు ముందుకు రావడం ఎంతో కష్టం. ఈ భారం నుంచి ఎవరికైనా మినహాయింపులు ఉన్నాయా అనేది ఆసక్తికరంగా మారింది. జాతీయ ప్రాధాన్యం లేదా అమెరికా అవసరాల కోసం కొన్ని రంగాలకు ఈ ఫీజు నుంచి మినహాయించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వివరిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో సెక్షన్ 1(c)లో మినహాయింపు ప్రస్తావన ఉంది. యుఎస్లో హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శికి ఈ మినహాయింపులపై అధికారం ఉంది. ఆయన తన వివక్షను వినియోగించవచ్చు. విశేష నైపుణ్యం గల వారికి అమెరికాకు ఆహ్వానించే లక్ష్యంతో ఈ మినహాయింపు అవకాశాన్ని కల్పించినట్లు తెలుస్తోంది. వైద్యులు, మెడికల్ రెసిడెంట్లకు మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం. ఇక వీరితో పాటు మరికొన్ని రంగాల్లో అత్యంత నైపుణ్యం గల ఉద్యోగులు H1B వీసా కోసం $1,00,000 ఫీజు భారాన్ని తగ్గించుకునే అవకాశం కనిపిస్తోంది. సహజంగా కీలక రంగాల నిపుణులకు ప్రత్యామ్నాయం ఉండదు. అప్పటికప్పుడు నైపుణ్యం గల ఉద్యోగాలను ఎంపిక చేయడం లేదా శిక్షణలో సాలబెట్టే సాధ్యం కాని విషయం. కాబట్టి కంపెనీలు వీసా ఫీజు మినహాయింపు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.